మీరు పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ మాట్లాడటానికి అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతిసారి పార్లమెంట్ సమావేశాల్లో మీరు చూసుకోండి, మాట్లాడటానికి అవకాశం వచ్చినప్పుడు కానీ తీసుకెళ్లి అభ్యర్థన చేసినప్పుడు కానీ ప్రతిసారి మీరు గమనించి చూడండి. మేము ప్రతిసారి అడిగాం, వాళ్ళు మమ్మల్ని లెక్క చేయలేదు, అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరం కూడా లేకుండా పోయింది. మేము మా అధ్యక్షుడి దగ్గర నుంచి మేము ప్రతి ఒక్క డిబేట్ లో కావచ్చు, మా అధ్యక్షుడు చెప్పే ప్రెస్ మీట్ లో చెప్తూనే ఉన్నారు, మమ్మల్ని లెక్క చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు, మాకు ఏమి సహాయం చేయలేదని చెప్తున్నాం మేము. రైట్, ఒకసారి జగదీష్ గారు మాట్లాడతారు. జగదీష్ గారు. సార్, వాసుదేవన్ గారు, మీరు మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన వాస్తవాన్ని మీరు గ్రహించలేదు. ఆయన చెప్పింది వాస్తవం. గత ప్రభుత్వంలో వీళ్ళ అవసరం కేంద్రానికి లేదు, పూర్తిగా లేదు వీళ్ళ అవసరం. వీళ్ళకే కేంద్రంతో అవసరం ఉండింది. ఎందుకంటే వీళ్ళు యాక్చువల్గా ఎక్కువ సార్లు మన అప్పటి ముఖ్యమంత్రి గతం, ఆయన చెప్పారు గతం అంటారండి, గతమే ఇంపార్టెంట్. ఆ గతం పైనే మన పునాదులు ఉన్నాయి, ఆ గతం పైన మన దౌర్భాగ్యం ఉంది, ఆ గతం పైన మన అభివృద్ధి ఉంది. గతంలో ఏమంటే వీళ్ళకి కేసుల నుంచి మాఫీ కావాలి, కాళ్ళు పట్టుకోవచ్చు, మనకు వాళ్ళ అవసరం లేదు, మనకే వాళ్ళ అవసరం. కాళ్ళు పట్టుకోవచ్చు, వాళ్ళ కాళ్ళు నొక్కచ్చు. అవినాష్ రెడ్డి కేసు చూసుకోవాలి, వివేకానంద రెడ్డి కేసు చూసుకోవాలి, అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా చూసుకోవాలి, మనం కోర్టుకు వెళ్లకుండా చూసుకోవాలి, సిబిఐ ఈడీ వాళ్ళని నియంత్రించుకునే పనిలో ఉండాలి. 5 సంవత్సరాలుగా మనం ఈ పనులన్నీ మా పనులే, మా వ్యవస్థ, మాకు సంబంధించిన పనులే మేము చక్కదిద్దుకోలేనప్పుడు స్టీల్ ప్లాంట్లు ఇవన్నీ ఎక్కడ చూస్తా ఉండే. ఖచ్చితంగా ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళాలి, ఆ రోజు మన వ్యక్తిగత సమస్యలు తీర్చుకోవాలి, మీడియాతో మాట్లాడకూడదు, బాధ్యత రాహిత్యంగా ఉండాలి. మనకు రావాల్సిన వాటిని అడగలేము, ఎందుకంటే అడిగేదానికి ముందు మన అవసరాలు తీరాలి కదా. మన రాష్ట్ర అవసరాల కోసం ఏ రోజు ఢిల్లీకి పోయినట్టు కానీ ఏ రోజు ప్రశ్న నోటీస్ చేసే బాగుంటుంది. మీరు మధ్యలో వస్తే కూడా నేను మాట్లాడేది వినవయ్యే వస్తూ మళ్ళీ మాట్లాడదు. నేనేమంటానంటే వాసుదేవన్ గారు, 100కి 100 ఏ ముఖ్యమంత్రి పిఎం కలిస్తే ప్రెస్ మీట్ పెడతాడు. నేను ఎందుకు వచ్చాను, రాష్ట్ర ప్రయోజనాలు వేటి కోసం వచ్చాడు, ఆ చర్చల్లో ఎలాంటి భరోసా ఇచ్చారు మన రాష్ట్రానికి అని. ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రవర్తించిన పాపాలు పోలేదు. కేవలం తన అవసరాలు తీర్చుకుని విజయసాయి రెడ్డి మాట్లాడతాడు, లేకపోతే సజ్జలు మాట్లాడతాడు అని చెప్పి ప్రశ్న నోటీస్ చేయకుండా వచ్చిన ఈ ముఖ్యమంత్రి ఈ రోజు ప్రశ్నించే హక్కుందా? గత 5 ఏళ్లలో వీళ్ళు ప్రజలకు ఏం చేశారు? అమరావతిని భ్రష్టు పట్టించారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఇవన్నీ వాస్తవాలు. ఒక కామన్ మ్యాన్ గా కావచ్చు, నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా కావచ్చు, నేను చెప్పే వాటిల్లో ఈయన ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇవ్వడు. ఈయన ఢిల్లీ పోవడానికి మాత్రం అనునిత్యం రెడీగా ఉంటాడు. ఒక సిబిఐ వచ్చి ఆంధ్రలో ఒక ఎంపీని, ఒక తప్పు చేసిన ముద్దాయిని అరెస్ట్ చేయకుండా వెనక్కి వెళ్ళిన సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది, ఈ దేశంలో మరెక్కడా జరగలేదు. ఇది వింతలు జరిగాయండి 5 సంవత్సరాలు. ఇవన్నీ మనం మర్చిపోతే ఎలాగా? కేవలం వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసమే పిఎం కలిసేవాళ్ళు. రైట్ అండి, ఓకే. జగదీష్ గారు ఓకే. జగదీష్ గారు ఓకే. ఇప్పుడు మన శ్రీనివాస్ చౌదరి గారికి ఒక ప్రశ్న. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు, ఆయన ఎంత చెబితే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అంత ఆయన మాట్లాడారు. మరి మీదేమో మీ పొద్దున్న లేస్తే క్రమశిక్షణ గురించి మాట్లాడతారు అండ్ కన్నెర్ర చేస్తారు, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆయన మాట్లాడుకుంటూ పోయాడు. ఏం సార్ ఇది? కూటమి ప్రభుత్వంలో ఈ కోఆర్డినేషన్ కొరవడిందా? పార్థసారథి గారు చెప్పింది అందరూ వింటారనేది నేనైతే నమ్మను. ఒకవేళ చెప్పుకోవచ్చు, ఇప్పుడు నేను జగదీష్ చెప్పిన నా మాట వింటాడు, మీరు నేను చెప్తే అది చెప్పుకోవడానికి బాగుంటది. కానీ వింటారా లేదని వాళ్ళ మీ సీనియర్ జర్నలిస్ట్ కి మీకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారు ఎవరు మాట వింటారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరు మాట? కాదు, ఇది ఓకే. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడనుకోండి, వెంబడే నీ అంతా ఆయన ఇంకోటి చేసుకోబారు టైటిల్స్ ఇస్తారు కదా మీరు. సార్, వాళ్ళ స్వార్థం కోసమో లేదంటే వాళ్ళ వ్యక్తిగత ప్రాబల్యం కోసం చెప్పుకుంటే తప్పులేదు, చెప్పుకోని. కానీ వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు చెప్పిందే రాత, వీళ్ళు గీసిందే గీత అని చెప్పి చెప్పుకునేది మాత్రం తప్పు. బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళు సొంతంగా ఆలోచించే పరిజ్ఞానం ఉంది. తీసుకున్న ఏదైనా మంచి చెప్తే తీసుకుంటారు, చెడు చెప్తే మాత్రం పక్కన వదిలేస్తారు. ఖచ్చితంగా కొంత వాళ్ళకి వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యానిస్తారు. కానీ పార్థసారథి గారు చెప్పినంత మాత్రం నాకు తెలుసు. పార్థసారథి గారు మా తిరుపతి వాసులే డెంటిస్ట్, ఆయన
తిరుపతి నుంచి అక్కడికి వెళ్ళి గెలిచాడు. ఆయన వ్యక్తిగతంగా రాజకీయాల్లో రావడానికి కారకుడు నేనే. లోక్సత్తా పార్టీలో చేరాలంటే ఇతను రికమెండ్ చేయాలంట. ఆ రికమెండ్ చేసిన రెండో వ్యక్తి నేనే. అప్పుడు లోక్సత్తా పార్టీలోకి ఉన్నాడు. మళ్ళీ డెంటిస్ట్కి వెళ్ళి బీజేపీ పార్టీ ఏదో మంచి స్థాయి నాకు ఎదిగాడు. కాబట్టి వ్యక్తిగత ప్రాబల్యం కోసం నేను మాట్లాడటంలా. ఆయన మంచిగా సేవ చేసి ప్రజల దగ్గర గొప్ప పేరు తెచ్చుకుంటే నేను కూడా హ్యాపీగా మా జిల్లా వాస్తుడిగా హ్యాపీ ఫీల్ అవుతాను. కాకపోతే వాళ్ళు చెప్పిందే మోడీ గారు అంటారు, ఆయన చెప్పిందే బాబు గారు అంటారని ఇట్లాంటి డిక్టేటర్షిప్ మాటలు మాట్లాడడం వల్ల వ్యక్తిగతంగా ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి అటువంటి సంభాషణకు దూరంగా ఉండి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం నిమగ్నమని చెప్పుకోతున్నాను సార్. అంతేగాని దీన్ని చిరోజుగా మార్చుకొని నేను గిర్రగేసింది వాళ్ళు డాక్టర్ అనేవి లక్ష్మణ రేఖలు కాదు కదా బేబీ. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న మనం ప్రజల కోరికల మార్గం పరిపాలించాలి, ప్రజలు ఆలోచన ప్రకారం పరిపాలన చేయాలి. అంతేగాని వాళ్ళు వీళ్ళు చెప్పింది చెవులో గోరికల్లాగా లేదంటే మన కోటరీల వ్యక్తుల్లాగా మాట్లాడితే మాత్రం ప్రజలు హర్షించరు. అది మేము కూడా హర్షించాం. కాకపోతే పార్సాది గారి వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు, మంచి వ్యక్తి కూడా. మరి ఏ ఉద్దేశంతో ఆ సందర్భం ఏముందో నాకు తెలియదు, కానీ అలా మాట్లాడాడు నాకు అర్థం కాల. నాకు కూడా కొంచెం ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఆలోచనలు పడ్డా, ఏ ఆలోచనతో మాట్లాడబ్బా అని కూడా ఆలోచించుకున్నాను. కాబట్టి అవేవి కరెక్ట్ కాదు. బీజేపీ పార్టీలో వాళ్ళ నాయకులు బాబు గారు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారికి జనసేన వాళ్ళు చెప్పాలి. కూటమిలో అందరూ కూడా సమస్య నిర్ణయం తీసుకుంటారు, కానీ వ్యక్తిగతంగా చెప్పినంత మాత్రాన ఎస్ అనే పరిస్థితిలో లేరు. అలా పరిపాలన చేసేది ప్రజాస్వామ్యం ఎందుకు అవుతుంది, అసెంబ్లీ ఎందుకు అవుతుంది, ఇన్ని ఎన్నికలు ఎందుకు, ఈ ఓట్లేడు ఎందుకు, ఎవరో చెప్పేసి చేసుకుంటూ వెళ్ళిపోండి అంటే ఒక వ్యక్తిగత పరిపాలన అయిపోతుంది. సో అలాంటి పరిపాలన ఎన్డీఏ గవర్నమెంట్ చేయదు సార్. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజల అనుకూలంగానే సభ్యుల కోరికల మేరకు సూచనలు సలహా తీసుకుంటారు, కానీ ఎవరో చెప్పింది వేదం ఇది గిర్రా అని మాత్రం అనరు. అది కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళకి సొంతంగా అభిమానం ఉండి నా మాట వింటారంటే ఉండొచ్చు. మీరు వాసుదేవన్ గారు శ్రీనివాస చౌదరికో జగదీష్కో చెప్తే ఆయన చెప్పిన మాట మంచిదైతే వింటాం, మేము తప్పను కదా. ఆ విధంగా ఏమన్నా అవకాశాలు ఉంటే చెప్పుండొచ్చేమో, కానీ పూర్తి స్థాయి నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించి ఈయన వన్ ఆఫ్ ద పిల్లర్ అని నేనైతే అనలేదు సార్. జగదీష్ గారు మీరేమంటారు? ఇట్లాంటి వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తున్నారు? సార్ ఇక్కడ ఎన్డీఏ 3 పార్టీల కూటమి, ఇక్కడ ఏపీలో ప్రత్యేకంగా జనసేన బీజేపీ కూటమి. కొద్దిగా ఎక్కడో ఒక చోట బీజేపీ భావజాలం, జనసేన భావజాలం ఎక్కడో ఒక చోట మాట దొరలచ్చు. అసలు ఒకే పార్టీలో ఉంటూనే వివాదాస్పదంగా చాలా మంది మాట్లాడిన గతంలో మనం చూసాం. బట్ కోఆర్డినేషన్ లో చేసుకోవాల్సిన వాటిలో ఇది కూడా ఒకటి ఉంది, ఖచ్చితంగా చేసుకోవాలి. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వీళ్ళు విడిపోతారా, ఎప్పుడెప్పుడు వీళ్ళతో గొడవలు వస్తాయా, మనవంతుగా ప్రయత్నం ఏం చేద్దామా అని కూర్చుకున్న నాయకులు, అది పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, కొందరు ఉంటారు దీనికోసం లాబింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఇలాంటి వాటిని చేసేవాళ్ళు కూడా ఉంటారు. బట్ వీటన్నిటిని అధిగమిస్తూ చంద్రబాబు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇది ముందుకు పోవడాన్ని సహించలేక లేదు. ఇక్కడ ఆయన మాట్లాడిన వాటిని సమర్థించడం కాదు, కానీ ఈ కూటమికి ధర్మం ఒకటి ఉంటుంది, స్నేహ ధర్మం ఒకటి ఉంటుంది. వాటికి అనుగుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఆ పార్టీ పెద్దలు వాళ్ళ సభ్యులకి, వాళ్ళ ఎమ్మెల్యేలకి చెప్పుకోవాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. బట్ ఇది పెద్ద విషయం కాదని ఇప్పటికి అనుకుంటున్నాం. బట్